ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయితే ఇప్పటి వరకు ఈ కాగితంలో నేనేం రాశానో చూడనే లేదన్నమాట. అత్తయ్య సంతకం పెట్టాక కూడా నువ్వు చదవలేదా సుమన? పిన్ని రాశాక మళ్ళీ చదవటం ఎందుకు అనుకున్నాను. ఏముంది అందులో? సారీ సుమ్మి, మోసం, దగ, అన్యాయం, అక్రమం అని నువ్వనుకోవచ్చు, కానీ నాకు కూడా స్వార్థం ఉంటుంది. నాకు అవకాశం వస్తే దాన్ని వాడుకోవాలన్న తెలివితేటలు కూడా ఉంటాయి కదా. అయ్యో, ముందందులో ఏం రాసిందో చెప్పండి పిన్ని. తిలోత్తమ వదిన చెప్పినట్టు కాకుండా కాస్త మార్చి రాశాను. $280 కోట్ల ఆస్తిలో పావలా వంతు అంటే 70 కోట్లు ఈ దురందరికిస్తున్నట్టుగా సంతకం చేయించేసుకున్నాను. అంటే ఇప్పుడు మా మమ్మీ ఆస్తిలో వాటా నీకొచ్చిందా? అవును వల్లభా. ఎంత మోసం చేస్తావా నిన్ను! అత్తయ్య అత్తయ్య, అవతల వాళ్ళు మోసం చేశారనడం కన్నా మనం మోసపోకుండా 1కి 2 సార్లు జాగ్రత్త పడాలి. మీ నిర్లక్ష్యం వల్ల ఆస్తిలో వాటా పోయింది. మా చెల్లెలికి ఆ అదృష్టం దక్కకుండా వెక్కిరించింది. నువ్వాపక్క 70 కోట్లకి గండి పెట్టింది. నాకొచ్చే వాటని మోసం చేసి తన పేరిట రాయించుకుంది, రాసింది. అసలు తనకెవరున్నారని? ఉన్న మొగుడు తప్ప పిల్ల జల్ల గొడ్రాలిగా కళ్ళు మూసేదానికి. నార్మల్. నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? పిన్నికి ఉదయం నుంచి ఒంట్లో నలతగా ఉందని నీకు కబురు చెప్పినా తను నెల తప్పిందని తెలుసా నీకు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.